సో ఇప్పుడు మనము దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి మన ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఇప్పుడు కొంచెం స్నానం గీనం చేసి ఇక్కడ చూడొచ్చు. చూడండి స్వామివారు అనమాట, తిరుపతి స్వామి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, ఇక్కడ ఒక కొన్ని ఫొటోస్ అయితే దిగుదాం అనమాట. కొన్ని ఫోటోలు అయితే క్యాప్చర్ అయితే చేసుకుని కొన్ని క్లిక్లు అయితే చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తామో మనకు కూడా ఒక ఏమో ఐడియా లేదు. అందుకే గైస్ ఇప్పుడు అయినంత త్వరలో ఎన్నైతే అన్ని వీలవుతాయో అన్ని ఫోటోలు అయితే మన పిల్లలు దిగుతారనమాట ఈడే. సో ఇక్కడ చూడొచ్చు, మనమే కాదు చాలామంది స్వామివారితో ఒక ఫోటో అయితే దిగుతున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం అందరూ దర్శనానికి అయితే పోతున్నాం గాయ్. దర్శనానికి అయితే మనం అందరూ ప్రిపేర్ అయిపోతున్నాము. చూడొచ్చు అక్కడ అందరు వెనక మన పిల్లలు అయితే నిలబడారు అనమాట. సో వాడు మా పరిచయకుడుగా ఏ వీడియోలో అవన్నీ తీసుకున్నాడే. సో ఇదే మన ఎంట్రన్స్ చూడండి. దీంట్లోకి వెళ్ళనే ఇప్పుడు మనం దర్శనానికి అయితే పోతున్నాం. సో స్వామివారి దర్శనానికి ముందు వరహాస్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, మనం కూడా వరహాస్వామి దర్శనానికి అయితే క్యూలోనైతే నించున్నాము. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇప్పుడు దర్శనానికి ఎక్కడ వెళ్ళాలో గుర్తు కావాలన్నమాట. అంటే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండదు. జస్ట్ క్లారిఫై చేసుకుని వాళ్ళంతే. అది అక్కడే గోవింద నుంచి ఇక్కడ పోవాలంట. స్వామివారి దర్శనానికి అయితే ఇలాంటి దారుల్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది భక్తులు అయితే ఇలాంటి దారుల్లో నుంచే వస్తారు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలామంది ఎలా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. ముందుగా ఈ దారి వెళ్ళి లాకర్లోకి అయితే చేరుతుంది. అక్కడ మొబైల్స్ అంటే అలో ఉండవు. స్వామివారి దర్శనం చేసుకుని అయితే మనము తిన్నగా రూమ్కి అయితే వచ్చేసాము. మనం గాయస్ చాలా టైర్డ్ అయిపోయినామన్నమాట అక్కడ. ఎందుకంటే చాలా రష్లో అంత గంటల సేపు అయితే వెయిట్ చేసాము. అందుకే ఫుల్ ఆఫ్ టైర్డ్ అయితే అయిపోయాము. చూడండి గాయస్, మన బ్యాక్ సైడ్ చూడండి. డైలీ ఇలాంటి క్రౌడ్ అయితే మీకు చూడడానికి అయితే దొరుకుతుంది అనమాట తిరుపతిలో. ఎప్పుడైనా రండి గాయస్, ఏ రోజైనా రండి. దిస్ మచ్ ఆఫ్ క్రౌడ్ అయితే డైలీ ఉంటుంది. గాయస్ ఇక్కడ మీకు టాయిలెట్లకి అయితే ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లు అయితే అనుకూలంగా ఉంటాయి మీకు. ఇక్కడ చూడొచ్చు, మీకు టాయిలెట్లకి అయితే గాయస్ మీకు ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ గల్లీకి ఒక టాయిలెట్స్ ఉంటాయి గాయస్ ఇక్కడ. గాయస్ ఇక్కడ మీరు పిల్లలతో ఎవరితోనైనా ఫ్రెండ్స్తో కానీ వచ్చినా కూడా ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ మా ఫ్రెండే వాడు తప్పిపోయామన్నమాట. ఇప్పుడు వాడినే వెతుక్కుంటూ అక్కడ ఇక్కడ చూస్తున్నా. లాస్ట్ గాయస్ కాల్ చేస్తే నేను ఇక్కడున్నా అక్కడున్నా అని వాడు దొరికిపోయాడు ఇక్కడ. ఇప్పుడు చూడొచ్చు, వాడు ఫైనల్ గాయస్ ఈడైతే మనకి చిక్కేసాడు అనమాట. పక్కతను ఉండే అక్కడ గాయస్ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాడు.
ಜೀವಿತ చాయ్ కాఫీ తాగుతుంబ్రా ఏమ్రా ಜೀವಿತ ಏನಿಲ್ಲ ತಮ್ಮ తిరగాల మాట్లాడాలి తిరలాడాల ట్రావెలింగ్ చేయాలి గాయస్. ట్రావెలింగ్ చేసే దాంట్లో మజా ఏమి ఉండదు కదా, ఆ దాంట్లో లేదనమాట. ఏమని ఇదే ఇక్కడ ఏమీ ఉండదు, కొత్తగా చూడాలి. ఒక్కోటి కాదు గాయస్, ఇక్కడ వస్తారంటే మీకు జగ్గి గాడ్ మీద ఒక స్పిరిచువల్ అట్రాక్షన్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ. గాయస్ అలాగే ఇక్కడ ఫుడ్కి అయితే ఏం తక్కువ లేదు. గల్లీకి కూడా ఒక గల్లీకి ఫుడ్ అయితే పెడతారనమాట ఇక్కడ. దాని పేరు ఏమల్లి పరుష ఫుడ్ పేరు దాని పేరు ఏమి లేదప్ప, రైస్ బాత్ గాయస్ మీకు ఎక్కడైనా దొరికేస్తుంది. మీరు కావాల్సి ఉంటే రైస్ బాత్ తినొచ్చు, లేకుంటే ఇలా హోటల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు. ఏ ఆయిల్ ఫుడ్ వద్దానా? ఇదొకటే తెచ్చాడు బటన్ ఇక్కడ అవుతులేదు. హాయ్ ఫ్రెండ్స్ టుడే లాగేజ్ ఇంకా తిన్నికి మాకు ఇంకా తిన్నికి గిడిచలేరు కొడుకులో వెళ్ళి ఇద్దరు తిన్నింకి తానికి ఈడే ఉండదు అనమాట. తిన్నింకి హోటల్లో మంచి మాట్లాడతారు. మరి మా షెడ్యూలు షెడ్ కొడుకులు మనం వీళ్ళు మంచోళ్ళు. సంగ చాలా చూడ సంగ లే చాలా చూడాలి. రికార్డింగ్ అవుతున్నది కదా. ఇది చేసేది అట్లా సో ఇదంతా క్యూ ఏముండదు కదా. ఇది అన్న ప్రసాదంకి అయితే ఇది క్యూ అయితే ఉండదు. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద క్యూ ఉండదు గాయస్. ఇక్కడ పూడు తినకి వచ్చిన ఫ్రెండ్స్ గిన్నెడు తింటారు ఫ్రెండ్స్. గాయస్ ఎంతమంది డేలో ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ అయితే వస్తారు ఇక్కడ.
అట్లా అక్కడ లేదు అక్కడ లేదు ఇక్కడే ఏ అట్లా వెళ్ళరే ఒకటే ఫుల్ పచ్చ ఒకటే ఫుల్ కంప్లీట్ చేయాలి ఒకటే ఫుల్ కంప్లీట్ చేయాలి